మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చైతన్య భావజాల వ్యాప్తి చేస్తే సరిపోదు. 12,500 గ్రామాల్లో రెడ్డి వెలమ దొరలకి అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల్ని అభిముఖంగా తయారు చేయాలి. అది మనం చేయాల్సిన పని. ఆ పని చేయడానికే శిక్షణా తరగతులు మొదలైతాయి. చిరంజీవి గారు లెక్కలు తీసిండు, నేను బొక్కలు లెక్క పెడదాం అనుకుంటాను. ఈశ్వరయ్య గారు, చిరంజీవి గారు శిక్షణా తరగతులు ఇవ్వాలి. శిక్షణా తరగతులు తెలంగాణ ఉద్యమంలో 20 లక్షల మందికి శిక్షణా తరగతులు. వారికి శత్రువు ఆంధ్రోడు కనపడ్డాడు, వాడు ఏడ దోపిడీ చేయండి ఇప్పటివరకు మాకు కనపడలేదు. నక్సలైట్లు కమ్యూనిస్టులు శిక్షణా తరగతులు ఇచ్చారు, వాళ్ళు చెప్పిన సామ్రాజ్యవాద దోపిడీ ఎక్కడ కనపడలేదు. కానీ ఇప్పుడు ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు నేను ఇచ్చే శిక్షణా తరగతిలో దొంగ శత్రువు మన ఊర్లోనే ఉన్న దొరరా చెప్పబోతుంది. అతను తప్ప శత్రువు అందరినీ చూపించింది, కానీ దోపిడీదారుడు అతనే దోపిడీదారుడు. అందుకనే తెలంగాణ గడ్డ మీద 9th షెడ్యూల్ అనే ఒక పార్లమెంటులో తల్లి గర్భం లాంటి రక్షణ కవచం అది. అందులో నుంచి వచ్చిన దాదాపు 240 చట్టాలు ఒక్కటి కూడా న్యాయ సమీక్ష దగ్గరికి కూడా రాలేదు. అంత సురక్షితమైన చట్టం ఉన్నాక ఇన్ని రకాల వేషాలు వేసి హైకోర్టులో, సుప్రీంకోర్టులో, అన్ని కోర్టులల్లా ఈ విధంగా అభాసు పాలైంది కదా. ఒక్కటే మాట, రేవంత్ రెడ్డి ఎవ్రీ పీల్చే శ్వాసని వదిలే గాలిని కూడా రాజకీయం చేసే నిపుణత కలదు. శ్వాసని కూడా రాజకీయంగా మార్చగలడు. మాట్లాడినా, కదిలినా, మెదిలినా, అతని తలలో ఉన్న వెంట్రుక కదిలినా కూడా అది రాజకీయం కోసమే. అంత షార్ప్ పొలిటీషియన్, వెరీ షార్ప్ పొలిటీషియన్. మా రామదాసు మా ముందే జెడ్పీటీసీ మహబూబ్ నగర్లో అట్లా కాదు కథ, అది కాదు. కానీ వేరే మారిపోయింది, మొత్తం కథ అంతా మారిపోయింది. అతను భారతదేశంలోనే మోడీకి ధమ్కి ఇచ్చినటువంటి కులాలు కమ్మారెడ్డి కులాలు. గుజరాత్ వ్యాపార సామ్రాజ్యానికి ధమ్కి ఇచ్చారు ఆంధ్ర కమ్మాసు, ఆంధ్ర తెలంగాణ రెడ్లు. అలాంటి భారతదేశంలో, ప్రపంచంలో ట్రేడింగ్లో ఉన్నటువంటి రెడ్డి కమ్మ దొరల యొక్క రాజ్యాన్ని కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి చాలా షార్ప్ పొలిటీషియన్. ఆ షార్ప్ పొలిటీషియన్కి కౌంటర్ చాతుర్యంతో మనం యుద్ధం చేసి రేవంత్ రెడ్డిని మనల్ని హుషుగొలిపి రేవంత్ రెడ్డి మనల్ని బీజేపీ మీదకి ఎగదోయబోతున్నాడు. మనం చేయాల్సింది రేవంత్ రెడ్డి బీజేపీ మీద యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డిని ఎగదోయాలి మనం పైకి. లేదంటే మనల్ని బీజేపీ మీద ఎగదోసి, టీఆర్ఎస్ మనల్ని బీజేపీ మీద ఎగదోసి, ఈ 2 పార్టీలు మనల్ని బీజేపీ మీద ఎగదోస్తే ఆ బీజేపీ తుపాకులు పెట్టి మన మీద కాల్పులు జరుపుతుంది. మా తెలంగాణ ఉద్యమం ఏంటి? అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారం అట తెలంగాణ. అమరవీరులని ఉత్పత్తి చేసే కర్మాగారమే తెలంగాణ అట. మాకు సోషలిజం కాదు కావాల్సింది తెలంగాణకి. మేము అమరవీరులు అయినా లేదా? మా మీద ఎందుకు తుపాకీ? బీజేపీ మా మీద ఎందుకు తుపాకీ పెట్టి పేలవాలా? ఆ రేవంత్ రెడ్డి మీద పెట్టి పేలవరాదు, కేసీఆర్ మీద పెట్టి పేలవరాదు. ఒక ప్రధాన ప్రతిపక్షం ఏకాంతంగా ఎవరూ లేని సమయంలో కూడా గంటల తరబడి, రోజుల తరబడి కేసీఆర్ ఆనందంగా, సంతోషంగా మాట్లాడేది మధుసూదనాచారితోటే. మధుసూదనాచారి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి వారసు. హృదయ పరివర్తన చేయండి కేసీఆర్కి మీరు. యుద్ధం మోడీ మీద చేయాలైనా బయటికి వచ్చి ఇన్ని డైలాగులు, ఇంకా చాలరా నీ ఉపన్యాసం అని 20 ఏళ్ళు తెచ్చిన, ఇక చాలరా నాయన, ఇక ఆపు అని అన్నా. ఇప్పుడు కేసీఆర్ యుద్ధం, రేవంత్ రెడ్డి యుద్ధం మా బీసీ జనం కోసం, తెలంగాణ గడ్డ మీద ఉన్న 2.5 కోట్ల మంది బీసీల కోసం, మా బ్రతుకు విముక్తి కోసం, మా చదువుల కోసం, మా ఉద్యోగాల కోసం, మా రాజకీయ వాటా కోసం 42% రిజర్వేషన్లని 9th షెడ్యూల్లో పెట్టియాలని కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు మోడీ మీద యుద్ధం చేయాలని ఈ సభాపూర్వకంగా తీర్మానం చేస్తారు. లేకపోతే బజార్లో మమ్మల్ని వేసి
బీజేపీ మీద ఎగదోసి ఈ పని చేస్తారు. మీరు ఏరా మరి బీజేపీ మీద యుద్ధమని అంటాడు ఒక ఆయన. రేవంత్ రెడ్డి కేసీఆర్ ముందు వరుసలో ఉంటే మేము దూరంగా ఉంటాం, ఎందుకంటే తుపాకీ పెట్టి కాల్స్తే మా మీదకి వస్తే గుండు. ఇన్నాళ్ళు మమ్మల్ని ముందు పెట్టిర్రు, వాళ్ళు ఆడాడో దూరంగా ఉన్నారు. ప్రతి బుల్లెట్ మాకే తగిలింది, ప్రతి లాఠీ చార్జ్ మా